వెల్కమ్ టు ది మీడియా మ్యాటిక్స్. ప్రపంచ మార్కెట్లు అతలాకుతలమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లకు కొంతకాలం వరకు విరామం ఇస్తున్నామని కొన్ని వదంతులొచ్చాయి. అయితే ఆ వదంతులన్నీ తప్పేనని ట్రంప్ దాన్ని కొట్టిపారేశారు. మేము సరైన నిర్ణయమే తీసుకున్నాము, అందులో తప్పే లేదు, దాన్ని మార్చే ప్రసక్తే లేదు. కావాలనుకుంటే ఏ దేశ ప్రధాని అయినా సరే మా దగ్గరికి వచ్చి చర్చలు జరపొచ్చు, భేటీలో పాల్గొనవచ్చు, దానికి మేము సుముఖంగానే ఉన్నాము. అంతేకాకుండా ఇజ్రాయిల్ ప్రధాని నిన్న మొన్న కూడా మాతో భేటీ జరిపారు. ఇప్పుడు భారతీయ ప్రధాని కూడా మాతో చర్చల్లో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు ట్రంప్. ఇదిలా ఉండగా మరొక వైపు చైనాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. మాపై విధించిన 34% టారిఫ్లను వెనక్కి తీసుకోకపోతే 50% సుంకాలు విధించాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. డ్రాగన్ దేశమైన చైనా దిగుమతులపైన 50% టారిఫ్లు విధిస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రేపటిలోగా మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అని హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 9 వరకు మీ నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోతే మీ చైనాలో దిగుమతి అయ్యే వస్తువులపై 50% టారిఫ్ విధిస్తామని చెప్పుకొచ్చారు.